వ్యూహం చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ప్రాక్టికల్గా వర్క్ చేసినాం, జనంలో ఆదరణ ఉన్నది, ఇంటోళ్ళ లాగా అయిపోయినాం. ప్రతి పబ్లిక్ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులో ఎంత మీరు కొంత ఖర్చు పెట్టి ఉండొచ్చు కదా. డబ్బు బ్రైబ్ అసలే చేయలేదు. నోటు మద్యం లేకుండానే ఎలక్షన్ జరిపినాం. ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మద్యం కూడా నిజంగా నిరూపించుకోగలరా ఆ మాట? 100%. ఎట్లా నిరూపించుకుంటారు? ఎంక్వైరీ చేయండి, నేను చెప్పడం ఎందుకు, మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నాకు డబ్బు ఇచ్చిండు ఓటేయమని, లేకపోతే నాకు మంది ఇచ్చిండు ఓటేయమని నేను ఎవరని అంటే నేను ఎవరికి ఏం పైసా కూడా ఇవ్వకుండానే మీరు మొత్తం రాజకీయాలుగా 2018 నుంచి ఇప్పటి వరకు రాజకీయం నడుపుకుంటూ వచ్చారా? అంతే కదా. కార్యకర్తలకు కూడా పెట్రోల్ ఓపియలేదు ఇప్పటి వరకు. భోజనం తప్ప ఎటువంటి ఖర్చు లేదు. అటువంటి కార్యకర్తలు వాళ్ళకు కాళ్ళు మొక్కినా తక్కువనే. అటువంటి కార్యకర్తలను తయారు చేసుకున్నాం కాబట్టి రూపాయి ఖర్చు కాలేదు. అది బీజేపీలోనే ఎందుకు సాధ్యమైంది? పక్కన కాంగ్రెస్ పార్టీలో కూడా సాధ్యం అవ్వచ్చు, అటు పక్కన బీఆర్ఎస్ కూడా సాధ్యమయ్యే ఉంటుంది. కార్యకర్తలు అట్లాంటి వాళ్ళు కూడా రాజకీయంగా అందరికీ సాధ్యమేది, కానీ చెయ్యరు. ఎందుకంటే కష్టమైన పని కాబట్టి. అంటే బీజేపీకి కష్టమా? బీజేపీలో ఉండడం కష్టమా? బీజేపీ అని కాదు, కష్టము అనేది కార్యకర్తలను రూపాయి ఇవ్వకుండా కార్యకర్తలను తయారు చేయడం నాయకునికి కష్టం కాబట్టి ఆ కష్టం భరించేంత ఓపిక లేదు. ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండాలా, రాజకీయం చేయాలా, పైరవులు చేయాలా, పైసలు సంపాదించాలంటే వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది. కానీ నా దగ్గరకు వచ్చిన కార్యకర్తకు నువ్వు ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ రోజున ఇవాళ నుంచి మిమ్మల్ని అడగచ్చేమో, మీకు నాకు ఇది కావాలని అడగచ్చేమో. మీరెట్లా చెప్పగలరు? వాళ్ళకున్న అవసరాలు మీరు ఎట్లా చెప్పగలరు? వాళ్ళకి 5 ఏళ్ళు లేని అవసరాలు కొత్తగా ఏమొస్తాయి? అలా 5 సంవత్సరాలు వాళ్ళకి లేని అలా అంటున్నారు. కానీ నేను అన్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నేను సమకూరుస్తానని మీరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి కావాల్సినన్ని సమకూర్చడం అవసరం లేదు. వాళ్ళకు కావాల్సినన్ని వాళ్ళే సమకూర్చుకునేటట్టు క్రియేట్ చేయాలి మనము రిసోర్సెస్ని. కానీ వాళ్ళకు అన్నీ సమకూరుస్తా అంటే ఎన్ని రోజులు సమకూరుస్తాం? నెల, 2 నెలలు, 3 నెలలు, ఓ సంవత్సరం, 2 నెలలు, 3 ఏళ్ళు. ఆ తర్వాత వాళ్ళు స్వతహాగా సంపాదించుకునే అవకాశాన్ని, స్వతహాగా వాళ్ళు మంచి పద్ధతిలో సంపాదించుకునే పరిస్థితిని మనం ఇప్పుడు ఇన్ని పథకాలు ఉన్నాయి. ఇన్ని పథకాలు ఉండంగా, అన్ని పథకాలతోనూ వాళ్ళు ముందుకెళ్తుండగా ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మీ నుంచి ఏదో ఒకటి ఆశించే కదా, కాదనంటారా? ప్రజలు ఆశించేది ఏమున్నది? 24 గంటలు మా ఎంబటి ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, ఏ కష్టం వచ్చినా మనకు సాయం చేస్తాడు అని చెప్పి ప్రజలు నమ్మి ఓటేసారు తప్ప ఇంకోటి ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల్లోనే తిరిగాడు. ఆయన కూడా తిరిగాడు. మరి కేసీఆర్ గారి గురించి మనం పక్కన పెట్టినా రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోనే తిరిగారు. అవును, ప్రజల్లో తిరిగినా ఇక్కడ కాదు కదా ఆయన. రేపు పొద్దున ముఖ్యమంత్రి స్థాయి కదా. నా దగ్గరికి అంటే ఎవరు లేకుండా రావచ్చు, ఆయన దగ్గరికి నాలంటి పోవాలంటేనే కష్టం కదా. ఇప్పుడు గేట్ కాడ బయట గేట్ ఆపుతారు, లోపల గేట్ ఆపుతారు, ఇంకా బెడ్రూమ్ మన మెయిన్ రూమ్ గేట్ ఒకటి. కామారెడ్డి ప్రజలైతే ఒకటి అనుకున్నారు, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు. సో ఆయన పెద్దవాడు, ఈయన పెద్దవారు. రేవంత్ రెడ్డి కానీ ఇటు పక్కన కేసీఆర్ గారు కానీ వాళ్ళు ఎట్లా గెలిచినా ఇక్కడ ఉండరు కాబట్టి మీకు ఓటేద్దామని చెప్పి మిమ్మల్ని గెలిపించారని నేనంట. కాదనంటారు ఆ విషయంలో? అట్లా అలోచించేలేం లేదు. ఇంటోడు మావోడు నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, అవసరం పడితే సాయం చేస్తాడు, కష్టాలలో నిలబడతాడని నమ్మకం మీద వేసారు. కానీ వాళ్ళు ఇద్దరు ఉండరు, వీళ్ళే కలవరు, ఆయన అట్లా కాదు, ఈయన. రాజకీయాల్లో స్థానికత అనేది ఎక్కడ పనిచేయలేదా? స్థానికత గురించి నేనే మాట్లాడలేదు కదా. నేను లోకల్, వాళ్ళు నాన్ లోకల్ అన్నప్పుడు కదా స్థానికత గురించి వచ్చేది. నేను సీఎం క్యాండిడేట్లకు నాన్ లోకల్ ఏముంటుందన్నా? ఏముండదు. వాళ్ళకంతా ఎక్కడైనా లోకలే. వాళ్ళంతా వాళ్ళు అర్థం చేసుకుని వేశారని అంటారు. అంతే కదా. వాళ్ళంతా వాళ్ళు అర్థం చేసుకుంటే 5.5 సంవత్సరాలు కష్టపడితే అర్థం చేసుకున్నారు, క్యారెక్టర్ అర్థమైంది, మంచోడు అనుకున్నారు, ఓటేసారు. ఈ రోజున రాజకీయ పరిస్థితి మీకు తెలిసిందే. మీరు కూడా ఇందాక అన్నారు, దేనికో దానికి అమ్ముడు పోతారు, ఎవరో ఒకళ్ళు ప్రతిదీ కూడా అమ్ముడు పోయే వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు. సో అలాంటి వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం జరుగుతుందా మీ ద్వారా రాజకీయాల్లో? అవినీతి రహిత నియోజకవర్గం చేయాలనేది నా ఆలోచన. రాజకీయ మార్పు కోసమే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది, ప్లాట్ఫామ్ కోసం చూస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి మనం ఇవాళ గెలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 5.5 సంవత్సరాలుగా మోటివేట్ చేసినాము కరప్షన్ మీద, యాంటీ కరప్షన్ మీద, వ్యక్తిత్వం. కరప్షన్ మీద మాట్లాడుతున్నారు. అవినీతి అనేది ఎక్కడ బీజేపీ పార్టీలో, బీజేపీకి సంబంధించిన రాష్ట్రాలు ఎక్కడ జరగలేదా? జరిగితే ఫోకస్ చేయమని ప్రతిపక్ష పార్టీలనే కదా, ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా, చేయొచ్చు. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరు కూడా అవినీతి చేయలేదా? నాకు తెలిసి చేయలేదు. చేసి ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న ప్రతిపక్షం మాట్లాడాలి కదా, లేదా పత్రికలు మీడియానైతే బయట పెట్టాలి కదా. పెట్టాయి కదా. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పి మోదీ గారు అని అంటున్నారు. అదే రకమైన అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పి ఇక్కడ బీజేపీ చెప్పింది. కానీ బీజేపీని ఇక్కడ నమ్మలేదు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిచ్చారు.
మరి అక్కడ బీజేపీని నమ్మినట్ట కాంగ్రెస్ పార్టీని నమ్మినట్ట? కాదు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన ఓటు కాంగ్రెస్ పరమైంది తప్ప కాంగ్రెస్కు స్వతహాగా గెలిపియాలని ఓటేసింది లేదు. ఇక్కడ అవతల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అనే టైంలో కాంగ్రెస్ పుంజుకుంది కాబట్టి కాంగ్రెస్ సైడ్ జనం వెళ్ళారు తప్ప కాంగ్రెస్ మీద అభిమానంతో ఓటేయలేదు. 2014లో కూడా బీఆర్ఎస్ వైపుకి అట్లాగే వెళ్ళారా? 2014లో బీఆర్ఎస్కి, అప్పుడు టీఆర్ఎస్కి 61 సీట్లే కదా వచ్చింది. ఆ రోజు తెలంగాణ వాదానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పని అన్నారు. అక్కడ మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ఉంది, బీజేపీ కూడా అప్పుడు ఒకటి రెండు స్థానాలు గెలిచి 5 స్థానాల్లో ఉన్నారు. అవును, 5 స్థానాల్లో ఉన్నారు. అవును, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మీరన్న పాయింట్ నేను అంటున్నాను, నేను కూడా అదే అంటున్నాను. వీళ్ళు ఇప్పుడు 61 అంటే అది బోటాబోటే వచ్చినా వాళ్ళని నమ్మిరు, జనం వేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ నమ్మి వేసిర్రు అనేది కాదు, అప్పుడు తెలంగాణ తెచ్చిర్రు అనే ఉద్దేశం మీద వాళ్ళకి వేసారు. 2018లో ఎక్కువ వచ్చినాయి, 88 వచ్చినాయి అట్లా. కానీ ఇవాళ అప్పుడు క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉండే, ఇప్పుడు కుటుంబం కేసీఆర్ గారి మీదనే వ్యతిరేకత ఉన్నది అట్లా. అంటే అప్పుడు కేసీఆర్ గారి మీద నమ్మకం మీద 61 సీట్లు వచ్చినాయి, ఈ రోజు కేసీఆర్ గారి వ్యతిరేకం మీద 65 సీట్లు వచ్చినాయని అనుకోవాలా? అంతే కదా, న్యాచురల్గా. అంతేనా? కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద, లోకల్ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి కసితోని ఎవరికి వేయాలనే టైంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్గా అనిపించి కాంగ్రెస్ సైడ్ టర్న్ అయింది తప్ప కాంగ్రెస్ మీద అభిమానంతో ఓట్లు పడ్డాయి చాలా తక్కువ. కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్తోనో లేకపోతే అవతల క్యాండిడేట్ వీక్నెస్తోనో ఈ పరిస్థితి వచ్చింది. దాన్ని భారతీయ జనతా పార్టీ క్యాచ్ చేయలేకపోయింది. మీరు బండి సంజయ్ గారి వర్గమా లేకపోతే కిషన్ రెడ్డి గారి వర్గమా? వర్గం ఏం లేదు, నేను బీజేపీ పార్టీ లీడర్ను, వర్గాలు ఏమి లేవు. వాళ్ళు కాంగ్రెస్ బండి సంజయ్ గారి వర్గమా లేకపోతే కిషన్ రెడ్డి గారి వర్గం అనేది ఏమి లేదు. అట్లాంటి అంటే ఏ ప్రాతిపదిక మీద ఈ రోజున కామారెడ్డిలో మిమ్మల్ని ఆ రోజున సీట్ ఇచ్చారు? మీకు ప్రజల మీద ఉన్న నమ్మకము, ప్రజలతోని గెలుస్తాడనే కాన్ఫిడెన్స్ పార్టీకి ఉన్నది, వీళ్ళిద్దరిని ఓడగొట్టగలుగుతాడని ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా సర్వేలు ఉంటాయి పార్టీకి, పార్టీ లెక్కలు పార్టీ చూస్తుంటది. వాళ్ళు చూసిన విజన్ బట్టి ఈయనని దీచే కన్నా ఈయనని ఇక్కడే నిలబెడితేనే గెలుస్తాడు అనే ఆలోచన కూడా ఉన్నది.